సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని తెలిపింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. స్టూడియోలు, అవుట్డోర్ యూనిట్ల అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు. ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలి. తెలుగు సినీ పరిశ్రమలో 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, చర్చలు, సంప్రదింపులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించారు. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు వారు. ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని తెలిపింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, చెప్పండి. హరీష్, మనం చూసుకోవచ్చు, గత వారం రోజుల నుంచి కూడా ఇటు సినీ కార్మికులు తన వేతనాలు 30% పెంచాలని కూడా వాళ్ళు ధర్నా చేపట్టిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నిర్మాతలు కలవటం జరిగింది. వాళ్ళు 3 రోజుల్లో ఈ సమస్యను కంపల్సరీ పరిశీలించుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈ సమస్య వరకు కొలిక్కి రాలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వా నేనే అన్నట్టు ఇటు నిర్మాతలు పెద్ద పెద్ద అగ్రనేత హీరోలను కలుస్తున్నారు. ఇటేమో ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఛాంబర్ తో పాటు కార్మిక కమిషనర్ కూడా వీళ్ళు కలిసి వీళ్ళకి సంబంధించిన వేతనాలు కంపల్సరీ పెంచాలని కొన్ని లేఖలు, వింద పత్రాలు ఇచ్చుకుంటూ వాళ్ళు నిరసన చేస్తున్నట్లయితే కనపడుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే ఫిలిం ఛాంబర్ ఒక గట్టి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఏదైతే ఎక్కడ షూటింగ్లు చేయవద్దు మా అనుమతి లేకుండా, అంటే ఫిలిం ఛాంబర్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అవుట్డోర్ లో ఎలాంటి షూటింగ్లు కానీ నిర్మాతలకు సపోర్ట్ చేయదని క్లియర్ గా ఒక లేఖ కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఇట్లయితేనే ఒక 30% పెంచరా నిర్మాతల మధ్య ఏం జరుగుతుందో దానిపైన కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు నిర్మాత మండలి, ఇటు ఫిలిం ఛాంబర్, ఇటు ఫెడరేషన్ ఆఫ్ కార్మికులు వీళ్ళందరూ కలిసి ఏం కొలిక్కి వస్తుంది, ఏంటి
ఇండస్ట్రీ పైన 30% పెంచాలి. ఒక 30% పెంచినా కూడా ఏ రోజుకు ఆ రోజుకు వేతనాలు కంపల్సరీ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఫిలిం ఛాంబర్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకు 30% వేతనాలు పెంచాలని కూడా ఒక లేఖ విడుదల చేయడం కూడా జరిగింది. దీని తర్వాత నిర్మాతలు ఏం చేస్తారో, దీని తర్వాత వాళ్ళు అనుకున్న దానికి వస్తారా, లేదంటే బయట నుంచి ఏమైనా అవుట్డోర్ సంబంధించి ఆ సెట్ ప్రాపర్టీ ఇలాంటి వాళ్ళని తెచ్చుకొని వర్క్ చేస్తారా అక్కడ నుంచి అనే దానిపైన కూడా కొంచెం వేచి ఉన్నట్టుగా ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు దీనిపైన చర్చిస్తారా లేదా అనే దానిపైన కూడా ఉంది హరీష్. రైట్, థ్యాంక్ యూ గోపి.